అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంకా ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యే డే అయితే దగ్గరికైతే వచ్చేసింది. ఈ 3 డేస్‌లో అయితే షిఫ్ట్ అవ్వాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళని కూడా మాట్లాడాము. వాళ్ళు కొంచెము రీజనబుల్ ప్రైజే చెప్పారు. ఎవరు, ఏంటి, ఎంత ప్రైస్ అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా పూజ సామాన్లు అయితే అన్నీ ముందే నేను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 డేస్‌లో ఎప్పుడంటే అప్పుడు షిఫ్ట్ అవుతాము. ఇంకా షిఫ్ట్ అయ్యే ముందు రోజే ఇంకా పాలు పొంగిచ్చేసి తర్వాత రోజు షిఫ్ట్ అవుదామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఈ హడావిడిలో పాలు పొంగించడం ఇదంతా కష్టంగా ఉంటుంది కదా! కొంచెం ప్రశాంతంగా పాలు పొంగించుకొని తర్వాత రూమ్ షిఫ్టింగ్ పనులైతే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందే పాలు పొంగించిన తర్వాత రూమ్ షిఫ్టింగ్ చేసుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా దానికోసం అయితే ఇంట్లో ఉన్న పూజ సామాన్లు అన్నీ అయితే ముందే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఎనీ టైము షిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది అంటే వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పలేదనమాట. చాలా అయితే బుకింగ్స్ ఉన్నాయంట ట్రాన్స్పోర్ట్ వాళ్ళవి. ఇంకా మాకు ఒక 2 డేస్ అయితే ఇచ్చారనమాట. ఈ 2 డేస్‌లో ఏదో ఒక డే సెలెక్ట్ చేసుకోమన్నారు. కాకపోతే ఏంటంటే మేము షిఫ్ట్ అయ్యే ఇల్లు కూడా పెయింట్లు వేపిస్తున్నారు. అక్కడ క్లీన్ చేయించాలి. అక్కడ క్లీన్ చేయించి ఓకే అన్నప్పుడు అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. అందువల్ల అయితే పెండింగ్‌లో ఉందన్నమాట. డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు. ఇంకా అక్కడ క్లీన్ చేయించినాక పాలు పొంగిచ్చిన తర్వాత అయితే రూమ్ షిఫ్ట్ అవ్వాలి కదా! అందువల్ల ఏది అయితే కన్ఫర్మ్ అయితే కాలేదన్నమాట. అన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా కిచెన్ చూడండి అన్నీ సర్దుతున్నాను. ఒక పక్క తిండి, ఒక పక్క సర్దడం అంటే అన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ప్యాకింగ్ చేసినా సరే ఫుడ్ అయితే తినాలి కదా! దానికోసం అయితే మళ్ళీ ప్యారలల్‌లో వండుకోవడము, తినడము, మళ్ళీ అంట్లయితే ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి. ఒక పక్క ఎక్కడికక్కడ సామాన్లు అయితే ఇంటి నిండా పరిచేసాననమాట. ఎక్కడ సందు లేకుండా అన్నీ షిఫ్ట్ అయితే చేసేసాను. అంటే ఏ రూమ్‌లో ఆ రూమ్‌లోయి కాకుండా అన్నీ తీసుకొచ్చి హాల్‌లో అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఒక కౌంట్ అనేది ఉంటుంది కదా! ఎక్కడెక్కడ వదిలేస్తే ఏంటంటే ఎప్పుడు ఏది షిఫ్టింగ్ ఎప్పుడు చేసేది తెలియదు కదా! అందువల్ల అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే వాళ్ళు షిఫ్టింగ్ వాళ్ళు రాగానే టకటక అన్నీ కిందకి సర్దేస్తారని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తున్నాను. ఎట్లాగో నేను ప్యాక్ చేసేయన్నీ క్లోత్స్ అన్నీ ఇంకా కిచెన్ ఐటమ్సే. ఇంకా మిగతా ఐటమ్స్ అంటే వాళ్ళే ప్యాక్ చేస్తా అన్నారు. ప్యాక్ చేసి అక్కడైతే షిఫ్ట్ చేస్తా అన్నారు కానీ ఇంకా ఇన్‌స్టాలేషన్ అవైతే మేము సపరేట్‌గా చేయించుకోవాలని చెప్పారు. ఇంకా ఎన్ని పనులు ఉన్నా సరే మా బాబుతో అయితే ఇంకా కష్టమైపోతుందనమాట. ఎందుకంటే నేను ప్యాక్ చేయటము, మళ్ళీ వాడు అయన్నీ ఓపెన్ చేసి వాడి టాయ్స్ అన్నీ తీసి కింద మొత్తము పడేస్తున్నాడు. అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా, ఇంట్లో వంట చేసుకుంటున్నా, మళ్ళీ ఒక పక్క వాషింగ్ మిషన్ రన్నింగ్‌లోనే ఉంటుంది నాన్ స్టాప్‌గా. ఇంకా బ్లాంకెట్స్, కర్టెన్స్ అవన్నీ అయితే ఇక్కడే వాష్ చేసేసి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే అక్కడికెళ్ళాక ఇదంతా వర్క్స్ అన్నీ ఉంటాయి. ఆ టైంలో ఇంకా వాషింగ్ ఇవన్నీ అయితే కుదురుతుందో కుదరదో అని చెప్పేసి అన్నీ ఇక్కడే క్లీన్ చేసుకొని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డస్ట్ అంతా మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి అన్నీ క్లీన్‌గా తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్‌గా అక్కడ సర్దేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాటిని వాష్ చేయడం ఇదంతా రిస్క్ కదా! అంతేకాకుండా ఏంటంటే రెయినీ సీజన్ కదా ఇది. ఎప్పుడు వర్షాలు పడేది తెలియదు. ఇంకా వాషింగ్ మిషను మనము యూజ్ చేయడం కూడా అంత అవ్వదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఏంటంటే అపార్ట్మెంట్ కాబట్టి వర్షము అనేది లోపలికి రాదు. అందువల్ల ఏంటంటే కొంచెం ఉన్న బాల్కనీలోనే అక్కడ ఆరపెట్టుకునేదాన్ని. జల్లు అనేది లైట్‌గా పడుతుంది. ఇప్పుడు మొత్తం ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి ఇంకా లోపల ఆరేసుకోవాలి బట్టలు కానీ బయట ఆరేయడానికి ఉండదు. ఎందుకంటే మొత్తం ఓపెన్ ఉంటుంది. వర్షంలో ఎండేసినట్టే ఉంటుంది. దానివల్ల ఏంటంటే నేను ఇక్కడే వాష్ చేసుకునేవన్నీ ఇక్కడే వాష్ చేసుకొని ఇంక అన్నీ ప్యాక్ చేసుకొని అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కూడా నేను రీఫిల్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద డబ్బా అయితే తీసుకొస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. ఇంకా అంత పెద్ద డబ్బా ఎందుకు ఈ షిఫ్టింగ్ పనులలో అనేసి ఇంకా పెద్ద డబ్బా ఖాళీ చేసి చిన్న డబ్బా ఒకటి ఖాళీగా ఉంటే అందులో అయితే ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా ప్యారలల్‌గా ఎంత ప్యాక్ చేస్తున్నా, ఎంత ఏం చేస్తున్నా సరే ఇంట్లో దుమ్ము పడుతూనే ఉంది. ఒకేసారి ఊడిస్తే ఇంకా డస్ట్ అంతా స్ప్రెడ్ అయితా ఉంటుంది. మనము సర్దుకున్న వాటి మీద డస్ట్ అంతా పడిపోతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు ఊడుస్తూనే ఉన్నాను, తుడుస్తూనే ఉన్నాను. ఇంకా తుడవడం అవసరమా అన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ డస్ట్ అంతా పడి ఏంటంటే బండలన్నీ బ్లాక్ అయిపోయి అసలు కాళ్ళు కూడా ఘోరంగా బ్లాక్ అయిపోతున్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు ఊడుస్తూ తుడుస్తూ ఉన్నాను.
ఇంకా బ్లాంకెట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మొత్తం ఒక 4-5 బ్లాంకెట్స్ అయితే ఉంటాయన్నమాట మా ఇంట్లో. ఒక 2 అయితే వాష్ చేసేసాను. ఒక 2 అయితే ఆల్రెడీ వాష్ చేసి ఉంచాను అనమాట. మొన్ననే వాష్ చేశాను. అవి అయితే ఫోల్డ్ చేసి ప్యాక్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా డ్రై అయిపోయింది. ఇవి ఇల్లంతా సర్దేలోపు అని చెప్పేసి ఇంకా అది కూడా ప్యాక్ చేస్తున్నాను. ఈ బ్లాంకెట్స్ అన్నిటికీ ఏంటంటే పెద్ద షిప్పర్లో పెడదాం అనుకున్నాను, కానీ అంత పెద్ద షిప్పర్ అయితే నాకు దొరకలేదు. ఇంకా ఎట్లాగో క్లాత్సే కాబట్టి ఎట్లా పడేసినా ఏం కాదని చెప్పేసి ఒక పెద్ద బెడ్షీట్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇది కొంచెం అయితే ఈజీగా ఉంటుంది, షిఫ్టింగ్ కూడా ఈజీ అవుతుంది. ఎక్కడెక్కడ పడేసినా సరే అవి పెద్దగా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇలా అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. బట్టలు కూడా ఇలా ప్యాక్ చేస్తే అయిపోయేది, కానీ నేను ఇంకా క్యారీ బ్యాగ్స్ అవి ఉన్నాయి, షాపింగ్ మాల్స్కి ఉన్నాయి కదా, వాటిలో అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఈ బెడ్షీట్స్ అన్నీ ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి అన్నీ కలిపి ఒక పెద్ద బ్లాంకెట్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ఉన్నాయి ఈ బెడ్షీట్స్, అవి వాషింగ్ మిషన్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట. అవి డ్రై అయినాక మళ్ళీ వాటిని కూడా ఇంకా వేరే బెడ్షీట్లో ప్యాక్ చేయాలి. అందుకే కొంచెము ఎక్కువ మురికి లాంటిది ఏదైనా ఉన్నా సరే కనిపించకుండా ఉండే బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అంటే సిల్క్వి ఇంకా బ్లాక్ కలర్వి అట్లాంటివి అయితే బయట పెట్టేసుకుంటున్నాను. వాటిలో అయితే బట్టలు ప్యాక్ చేసుకోవడానికి పనికొస్తుంది కదా అని. ఇంకా కొంచెం కాస్ట్లీగా ఉండే బెడ్షీట్స్ అట్లాంటివి అయితే లోపల వేసి ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా వరకు పిల్లోస్ అయితే ఉన్నాయి. మా ఇంట్లో ఆల్మోస్ట్ 6-7 పిల్లోస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే మా ఇంటికి ఎవరు వచ్చినా ఒకేసారి అందరు వస్తారనమాట. ఒకళ్ళిద్దరు అయితే ఎప్పుడు రారు. 4-5 ఉంటే మాత్రం 4-5 ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు, అలా ఉంటుందన్నమాట. అలా వచ్చిన వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి పిల్లోస్ అయితే ఎక్కువే కొన్నాము. అంటే ఇప్పుడు కొన్నవి కాదు, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొన్నవి అనమాట. ఇంకా అన్ని ఇయర్స్ పిల్లోస్ యూజ్ చేయకూడదని చెప్పేసి ఇంకా పడేద్దామని చెప్పేసి ఇంకా చాలా వరకు అయితే పిల్లోస్ అయితే పడేస్తున్నాను. ఒక 2 అలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళంగానే పిల్లోస్ కొనుడు ఇదంతా అవ్వదు కాబట్టి ఒక 2 అయితే ఉంచేసి మిగతావన్నీ పడేస్తున్నాను. ఇంకా ఈ సోఫా అయితే మీకు కనిపిస్తుంది కదా సైడ్కి, అదైతే చినిగిపోయిందనమాట. దాన్ని కూడా ఇక్కడే వదిలేసి వెళ్తున్నాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తా అన్నారంటే, వాళ్ళు కొంచెం బ్యాచిలర్స్ అనమాట. వాళ్ళకి ఎలా ఉన్నా నడుస్తుంది కదా, ఇంకా వాళ్ళు యూజ్ చేసుకుంటూ తర్వాత వాళ్ళే పడేస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. తీసుకెళ్తా అన్నారు. ఈ సోఫాలు ఒకటి తీసుకెళ్ళిపోతే కొంచెం ఖాళీ అయిపోతుంది, కానీ ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. ఈరోజు ఈవినింగ్ అన్నా ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్పాలి. ఇక ఈ రోజంతా ఇలాగే ఉందన్నమాట, ప్యాక్ చేయటము. ఇంకా అట్లాగనే నేను ప్యారలల్గా పూజ సామాన్లు కూడా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే డైలీ చేసే పనులు ఆగట్లేవు, అలాగానే ప్యాకింగ్ చేసే పనులు కూడా ఆగట్లేవు, 2 జరుగుతున్నాయి. నేను ఇంకా ఈ 1 వీక్ ఇలానే ఉంటుంది అనుకుంటా నా సిచ్యువేషను. ఇంక 1 వీక్ తర్వాత అయితే ఇంకొక 1 వీక్ అయితే రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే నేను ఇంకా లేవను. ఎందుకంటే అంత పని ఉంటుంది నాకు ఇంట్లో. అంటే ఒక పక్క ప్యాకింగ్ పనులు చేసుకుంటూ, ఒక పక్క ఇంట్లో పనులు, మళ్ళీ బాబుని చూసుకుంటూ, బయట కొనాల్సిన ఏమైనా ఉంటే అవి వెళ్ళి తెచ్చుకోవడం, ఇదంతా జరుగుతూనే ఉంది. ఇలా నడుస్తుంది ప్రజెంట్ అయితే. మొత్తం షిఫ్ట్ అయిపోయి ఇల్లు సర్దే వరకు నాకు కూడా ప్రశాంతత ఉండదు. ఇంకా అప్పటి వరకు అయితే కొంచెం కష్టపడాలని అనుకుంటున్నాను. ఇంకా తప్పదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్నప్పుడు ఇక ఇట్లాంటివి మనం ఓన్గా చేసుకోవాలి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.